నమస్కారం. ఏవి9 టీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిందని, ఈ 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేశారని ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేర్కొన్నారు. మంగళవారం పోలవరం మండలం ఎల్లండిపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొని మాట్లాడారు. సీనియర్ నాయకులు శ్రీను గారికి, అలాగే ప్రసాద్ గారికి, టీడీపీ పార్టీ ముఖ్య నాయకులకి, అలాగే కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి, అలాగే డిపార్ట్మెంట్ పంచాయతీ, అలాగే అగ్రికల్చర్, రెవెన్యూ, పోలీస్ శాఖ వారికి, అలాగే మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈరోజు ఎందుకు అయ్యింది? మనం అధికారం వచ్చి 100 రోజుల పాలనలో ప్రజలకు ఏం చేశాం అనేటువంటి కొన్ని సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళాలి. వారికి మన ప్రభుత్వం ద్వారాగా ఏ సహాయ సహకారాలు అందుతున్నాయి అని ప్రజలకు తెలియపరచాలి అని ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు తెలియజేయడం, దాన్ని ఉద్దేశించి ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో గ్రామ సభలు నిర్వహించి మనం చేసేటువంటి కార్యక్రమాలని ప్రజలకు తెలియపరిచే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. ఈరోజు మన ప్రభుత్వం రాకముందు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని ఏ ప్రభుత్వం కూడా 100% అమలు చేయదు. కానీ మన ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు 100% అమలు చేసే విధంగా ఈరోజు ప్రతి అడుగు కూడా వేసుకుంటూ ఈరోజు సీనియర్ నాయకులు, అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం మొత్తం 5 ఏళ్లలో అప్పులమయం అయిపోయింది. మహిళలందరూ కూడా కన్నీటి బదులుగా రక్తపు బొడ్లు కారుతున్నాయి. మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీనికి ఆ రోజు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని, అప్పులమయమైపోయినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళీ డబ్బులు ఉన్నాయా లేవా అని ఆలోచించకుండా, ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిధులు తీసుకొచ్చి, ప్రత్యేకమైన నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చి, మీకు గెలిచిన దగ్గర నుంచి కూడా 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే నిరుద్యోగులకి ఒక్క ఉద్యోగం కూడా లేకుండా రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడితే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 16,437 పోస్టులు భర్తీ చేసి ఉపాధ్యాయులకి మెగా డిఎస్సిని ఏర్పాటు చేసినటువంటి ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అలాగే ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా ఎప్పుడు జీతాలు పడతాయా, ఎప్పుడు మన కష్టాలు తీరుతాయనేటువంటి ఎదురు చూసే క్రమంలో గత ప్రభుత్వంలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏ రోజు జీతాలు పడతాయని ఎదురు చూసేటువంటి రోజుల్లో ఈరోజు మన ఎన్డీఏ కూటమి 30వ తారీఖున ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇచ్చేటువంటి ఏర్పాటు మన ఎన్డీఏ కూటమి చేసింది. అలాగే గత ప్రభుత్వంలో ఏదైతే తినడానికి అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే వాటన్నిటిని మూసివేసి అనేక ఇబ్బందులు చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ కూటమిలో 175 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఆకలేసినటువంటి ప్రతి ఒక్క నిరుపేదకి భోజనం పెట్టే కార్యక్రమం ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది. అలాగే ల్యాండ్ టైటింగ్ అనే ఒక చట్టాన్ని, చీకటి జీవోని తీసుకొచ్చి రైతులు కానీ, ఇటు ఏదైతే భూమికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి చట్టాన్ని ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ చీకటి జీవోని రద్దు చేసినటువంటి ఘనత ఎన్డీఏ కూటమిది. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ఇసుక విధానం, గత ప్రభుత్వాల్లో ఇసుకను అమ్ముకుంటే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచితంగా ఇసుక ఏర్పాటు చేస్తాననేటువంటి కార్యక్రమం తీసుకొచ్చి ఇంకా 4-5 రోజుల్లో తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇసుక అందించే విధంగా ఇసుక పాలసీని ఉచితంగా తీసుకొచ్చేటువంటి పాలన మన ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది.
ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. దీపావళి నుండి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బోరంగ శ్రీనివాస్, మండల అధ్యక్షులు బొడ్డి కృష్ణ, జనసేన మండల అధ్యక్షుడు గుణపర్తి చిన్ని, కొల్లూరి శ్రీనివాసరావు, కూటమి నాయకులు, అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.